అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 7 వ్యాఖ్యానంలో 3వ పదిలో భాగవత వైభవాన్ని తెలియజేసేటువంటి 7వ తిరువాయముడి పయలుం సుడరొడి. ఇందులో 6వ పాసురం. 6ஆம் பாட்டு. கீச்சுன்ன சௌந்தர்யாதிகளை திரள అనుభవిక్కుం அவர்கள் எனக்கு రక్షకర్ ఎన్గిరారు. కింద చెప్పినటువంటి అన్ని పాసురాల్లో చెప్పినటువంటి సౌందర్యాలన్నింటినీ అనుభవించేటువంటి భాగవతులోత్తములు ఎవరైతే ఉంటారో, అదిగో మొదటి పాసురంలో ఉండదనుకోండి, పైలం సుడరిలో ఆ నేత్ర సౌందర్యాన్ని అనుభవించారు. అదే కదా, పంగయ్య కన్ననై పైల వినియ నమ్ పార్కడలు చేరంద పరమనయ్య అన్నారు. అలా నేత్ర సౌందర్యాన్ని నిన్నటి పాసురంలో తర్వాత 2వ పాసురంలో ఆ చక్రాయుధంతో కూడినటువంటి శ్రీహస్త సౌందర్యాన్ని అనుభవించారు. 3లో కూడా అలానే అనుభవించారు. రెండులో ఏమిటి, ఆజిప్పిరాంతన్నయ్య అన్నారు 2లో. అలా చక్రాయుధంతో కూడినటువంటి శ్రీహస్త శోభని. తర్వాత 3వ దాంట్లో కూడా నరుంతుజాయి పోదనై, కిరీటానికి తిరుత్తుజాయి మాలని అలంకరించుకున్నటువంటి ఆ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని అనుభవించారు. అలా 4వ పాసురం. 4వ పాసురంలో ఏమనుభవించారు, ఉడయార్ ఆ నడుముకి ఉన్నటువంటి వస్త్ర సౌందర్యాన్ని అనుభవించారు ఆడవాళ్ళు. 5వ పాసురంలో ఏమనుభవించారు అంటే, పెరుమక్కళ్ళుల్లవారు తమ పెరుమానే అమరరుగట్ కరుమయోజి అని, అదిగో నిత్యసూరులు కూడా నాయకుడుగా ఉండేటువంటి ఆ స్వామికి దాసులైనటువంటి వాళ్ళకి మేము దాసులమే అని చెప్పారు. ఇప్పుడు ఈ వేళటి పాసురంలో ఏం చెప్తున్నారు, కింద చెప్పినటువంటి సౌందర్యాలన్నీ, ఆ నేత్ర సౌందర్యం కానీ, శ్రీహస్తంతో చక్రాయుధంతో కూడిన శ్రీహస్త సౌందర్యం కానీ, కటి సౌందర్యము కానీ, అదిగో తిరుత్తుజాయమాలతోటి అలంకరించుకున్న కిరీట శోభ కానీ, ఈ అన్ని సౌందర్యాలని కలిపి అనుభవిస్తూ ఉన్నారట. అలా అనుభవించేటువంటి భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో, అక్కడ ఒక్కొక్క అనుభవంతో ఆ పరమాత్మ యొక్క ఒక్కొక్క గుణంలోనూ ఒక్కొక్క సౌందర్యంలోనూ ఈడుపడిన వాళ్ళని ఆశ్రయించినటువంటి వాళ్ళు అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ సౌందర్యాలన్నీ తెచ్చి ఒక దగ్గర పోస్తే వాన్ని అనుభవించేటువంటి వాళ్ళు ఎనక్కు రక్షకారు ఎంగిరా, వాళ్ళే మాకు రక్షకులు అంటున్నారు ఈ పాసురంలో. పాసురం అళిక్కుం పరమనై కన్ననై ஆஜிப்பிரான் தன்னை துளிக்குணரும் கண்ணி தூமடி வண்ணன் எம்மான் தன்னை ஒளிகொண்ட ஜோதியை உள்ளத்துக்குள்ளும் அவர் கண்டீர் தெளிப்பின் ஆண்டு எம்மை జన్మ జన్మాంతరం కాపరే. పరమనై అళిక్కుం కన్ననై. పరమనై అంటే ఉపకరించుటలో, పరమనై అంటే గొప్పవాడు. ఎలాంటి గొప్పవాడు, ఆయనకి మించినటువంటి వాళ్ళు లేకుండా ఉండేటువంటి వాళ్ళు, ఉపకారము చెయ్యటంలో ఆయన మించినటువంటి వాళ్ళు లేరు, ఆయన చేసిన ఉపకారానికి మించి ఇంకా చేయడానికి ఇంకొక ఉపకారం లేదు అన్నట్లుగా ఉండేటువంటి వాడు. కన్ననై సర్వసులభుడు. అళితుళిక్కుం నరుం కన్ని తూమని వన్నన్. అళితుళుక్కుం చక్రాయుధ సౌందర్యాన్ని, మధువు స్రవిస్తూ పరిమళిస్తూ ఉన్నటువంటి తిరుమాల సౌందర్యాన్ని, నిర్మలమైన మాణిక్యాల వంటి విగ్రహాన్ని అది నాకు దర్శింపచేసి ఉపకరించినటువంటి వాడు. ఎవరండి ఆయన, కన్నితూ నరుం కన్నితూ మణివన్నన్ పెరాంతన్న ఎమ్మాంతన్నై, నాకు స్వామి అయినటువంటి వాడు. ఒళికొండ. ఒళికొండ అంటే నిరవధిక తేజస్సు కలిగినటువంటి సౌందర్యము కలవాడు. ఒళికొండ జ్యోతి అన్నారు కదా, అంటే నిరవధిక తేజస్సు, గొప్ప తేజస్సు. అలాంటి తేజస్సు అనే సౌందర్యంతో కూడుకున్నటువంటి శ్రీ అప్పటిని ఉళ్ళత్తు కొళ్ళుమవర కండీరు, మనస్సుతోటి అనుభవించేటువంటి వాళ్ళు కదా. ఎమ్మై సెలిప్పిన్ని ఆండు జన్మాంతరం కాపారు, వాళ్ళు కదా మమ్మల్ని చాంచల్యం లేకుండా మా దాస్యం స్వీకరించి ఈ జన్మల్లోనూ మిగతా జన్మలలోనూ భేదం లేకుండా మమ్మల్ని రక్షించేటువంటి వాళ్ళు అంటున్నారు ఈ పాసురంలో. తాత్పర్యం, జీవాత్మలని రక్షించేటువంటి వాడు. ఏ జీవులనండి,
అన్ని జీవులని, సకల జీవాత్మల్ని రక్షించేటువంటి వాడు, సర్వసులభుడుగా ఉండేటువంటి వాడు, చేతనులందరికీ దర్శనమిచ్చేటువంటి వాడు, కృష్ణావతారంలో చక్రాయుధరుడై సేవ సాయించి ఉపకరించినటువంటి వాడు, అందుకు అప్పుడు కూడా తప్పిపోయి తనని ఆశ్రయించకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని వశపరుచుకోవటం కోసమని పరికరాలట. ఏమది? దివ్య తులసీమాల. అలా తులసీమాలతోటి అలంకరించుకోగానే ఆ సౌందర్యం ఏమిటట? మనల్ని వశీకరింప చేసుకునేటువంటి ఒక సాధనమట. అలాగా దివ్యమైనటువంటి తులసిమాలతోటి అలంకృతమైన దివ్య మంగళ విగ్రహ సౌందర్యంతో, అలాంటి సౌందర్యంతో నన్ను వశపరుచుకున్నాడు. అలాంటి శ్రీ అప్పటిని ఎప్పుడూ కూడా అనుసంధించేటువంటి వాళ్ళు పరమ భాగవతోత్తములు. వాళ్ళు మమ్మల్ని ప్రతి జన్మలోనూ అవిచ్ఛిన్నంగా రక్షించేటువంటి వారు. అంటే భగవంతుడి యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్యంతో వశపరుచుకున్న వాడనైన శ్రీ అప్పటిని భగవంతుడు ఏం చేస్తాడు? తన యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యంతో వశపరుచుకుంటాడు. అలా వశపడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లే పరమ భాగవతోత్తములు. వాళ్లే మమ్మల్ని ప్రతి జన్మలోనూ అవిచ్ఛిన్నంగా రక్షించేటువంటి వారు అంటున్నారు ఈ పాత్రంలో. అళికుం దేవ మనుష్యాది రూపేణ ఆరాయరప్పడి దేవ మనుష్యాది రూపేణ అవతీర్ణనాయ్ సర్వ జగద్రక్షకనాయ్ శంఖచక్రాది దివ్య ఆయుధధరనాయ్ దివ్య మాల్యోపశోభితనాయ్ ஏய பிரச்சனைகனாய் நிறதிசை தேஜோ விசிஷ்டனாய் இருந்த எம்பெருமானை உள்ளத்து கொண்டும் அவர் கண்டீர். ஒரு చలనం ఇల్లాదపడి ఆండు ఎమ్మై జన్మ జన్మాంతరం కాపారు ఎంగిరారు. ఎలా భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు కదా, ఎలా అవతరించాడండి? దేవతలు, మనుష్యులు, స్థావరాలు, తిర్యకులు, ఇలా అన్నింటిలోనూ దేవ మనుష్యాది రూపేణ అవతీర్ణనాయి. దేవతలు, మనుష్యులు, తిర్యకులు, స్థావరాలు అని చెప్పకుండా ఆది అనే పదంతో వీటన్నిటిని మనం తెచ్చుకోవాలి. అలా అవతరించేటువంటి వాడు సర్వ జగద్రక్షకనాయ్, ఈ జగత్తునంతటిని రక్షించేటువంటి వాడు. శంఖ చక్రాది దివ్య ఆయుధధరనాయ్, శంఖము చక్రము అనేటువంటి వాటిని చక్కగా ఆయుధాలుగా ధరించి ఉన్నటువంటి వాడు. దివ్య మాల్యోపశోభితనాయ్, అదో తిరుత్తుజాయమాలో వనమాలతోటో ప్రకాశించేటువంటి వాడు. హేయ ప్రత్యనేకనాయ్, ఏ దోషాలు అంటనటువంటి వాడు. నిరతిశయతో విశిష్టమాయిరుంద ఎంబెరుమానై ఉళ్ళత్తు కొల్లుమవరు కండీరు. ఇలాంటి ఆ పరమాత్మని నిరతిశయ తేజో విశిష్టనాయిరుందా, సాటి లేని తేజస్సుతో కూడుకున్నటువంటి ఎంబెరమానుని అంటే ఆ పరమాత్మని ఉళ్ళత్తు కొల్లుమవరు కండీరు, మనసుతో స్వీకరించేటువంటి వాళ్ళు ఎవరుంటారు? ஒரு చలనమిల్లాద పడి ఆండు ఎమ్మై జన్మ జన్మాంతరం కాపాల్ ఎన్గిరార్. ஒரு చలనమిల్లాద పడి అంటే ఇంకా కదలిక అనేది లేనట్టుగా స్థిరంగా ఆండు ఎమ్మై జన్మాంతరంగా జన్మ జన్మాంతరం కాపాల్ ఎన్గిరార్. అదిగో అంటే భాగవత శేషత్వంలోనే ఈడుపడి భగవంతుడి యొక్క శేషితాలకి ఈడుపడి అందులోనే స్థిరంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళండి మమ్మల్ని ఏలుకునేటువంటి వాళ్ళు. ఈ జన్మ జన్మాంతరాల నుండి కూడా మమ్మల్ని కాపాడేటువంటి వాళ్ళు అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రలో. పన్నీరాయర్పడి అనంతరం అరణ్య ప్రయోజనకు తన్ ఒడివడిగై అనుభవిప్పిక్కుం ఉజ్వల స్వభావనై అనుభవిప్పారు నమకు రక్షకర్యంగిరారు. అనన్య ప్రయోజనలకు అంటే నువ్వు తప్ప మాకు ఇంకా ఏమి నువ్వు ఇచ్చే ప్రయోజనాలు అవసరం లేదయ్యా అని అడిగేటువంటి వాళ్ళు ఉంటారు కదా. అలాగా అనన్య ప్రయోజనమైనటువంటి వాళ్ళకి తన శరీరాన్ని అనుభవింపచేసేటువంటి ఉజ్వల స్వభావన అనుభవిప్పారు. ఒడివడిగై అనుభవిప్పిక్కుం ఉజ్వల స్వభావనై, తన శరీరాన్ని అనుభవింపచేసేటువంటి ఉజ్వల స్వభావం కలిగినటువంటి ఆ పరమాత్మని అనుభవించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాకు రక్షకులు అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రలో.
ఉపకరిక్కు మిడத்தில் மேல் ఇల్లాదపడియాగ తన్నే ఉపకరిప్పానాయ్. ఆ ఉపకరించే సమయంలో కూడా ఇంకా ఇంతకంటే ఈ జీవుడికి నేను చేసే ఉపకారం ఏముంటుంది కనుక అనేటట్లుగా తన్నే ఉపకరిప్పానాయ్ அவர்கள் வழக்காம்படி பவ்யனாய். పరమనై అళిక్కుం కన్ననై అళితుళిక్కుం నరుంకణ్ణి తూమని వండను కదా. ఉపకరించే సమయంలో పరమనై అంటే ఉపకరించే సమయంలో మేలిల్లాదపడియాగా, ఇంకా దీనికి మించి ఇంకోటి ఏం లేదండి. ఇంతకంటే గొప్పగా ఉపకరించాలి ఈ జీవుడికని ఎంత వెతికినా ఇంకొకటి గొప్పది కనపడలేదన్నట్టుగా ఉపకరిత్తు మిడத்தில் మేలిల్లాదపడియాగా, పైన ఇంకేమి లేనట్టుగా తన్నే ఉపకరిప్పానాయ్ తనని తను ఉపకరించేవాడిగా ఉంటాట. అవరగల్ ఇట్టవజక్కాంబడి భవ్యనాయ్ అలాంటి వాళ్ళకి అధీనుడుగా ఉండేటట్టుగా భవ్యనాయ్ కన్నన్ కదా ఆయన. కన్ననై కన్నన్ అంటే ఎలా ఉంటాడు, అందరికి విధేయుడుగా ఉన్నాడు కదా, భవ్యుడుగా ఉండేటువంటి వాడు. అళితుళిక్కుం నరుంకణ్ణి తూమణి వన్నన్. అళి తుళిక్కుం, అళి అంటే కయ్యం, తిరువాజుమాన అழகையும் మధు செந்தியாய் పరిమళోత్తరమాన మాలై అழகையும் అజుక్కత్త మాణిక్కం పోన వడివయ్యం. ఎలా ఉండట ఆ సౌందర్యం, కయ్యం తిరువాజుమాన అழகையும், ఆ శ్రీహస్తంలో చక్రాయుధాన్ని ధరించి ఉంటే ఆ సౌందర్యము, మధు సెందియాయ్ మధువును స్రవిస్తూ ఉండేటువంటి, పరిమళము అధికంగా కలిగినటువంటి ఆ మాలని అలంకరించుకున్నటువంటి వాడు. అజుక్కత్తు మాణిక్యంబోన వడివయ్యం, దోషాలన్నీ తొలగింపచేసిన తర్వాత ఆ మాణిక్యం ఎలా స్వచ్ఛంగా ప్రకాశిస్తుందో అలాంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు. ఉపకరిత్తు ఎన్న ఎഴുదికొండ స్వామియాయ్, అలా నన్ను ఉపకరించి నన్ను స్వాధీనపరుచుకున్నటువంటి స్వామి ఆయన. అత్తాలే మిగவும் நிரம்பெத்த தேஜஸ்தேவடையானவனே நெஞ்சால் அனுபவிக்கும் அவர்களுக்கிடையில் எம்மை பிரயோஜனாந்தரங்களில் போகாமல் நிச்சலமாக அடிமை கொண்டு இஜன்மத்தோடே ஜன்மாந்தரங்களோடு பாசர ரட்சிக்கும் அவர்கள் కిడేరు. ఎలాగా మాణిక్యం వలె ఉన్నటువంటి దివ్య తిరుమేని ఉపకరించే సమయంలో ఎన్న ఎഴുదికొండ స్వామి, నన్ను స్వాధీనపరుచుకున్నటువంటి స్వామి. తన సొత్తు అనుకున్నాడు కదా స్వామి, దాని చేత ఏం చేశాడు, మిగவும் విరప్పెట్టాను, అత్తాలే మిగவும் నిరప్పెట్టాను, దానివల్ల కాంతిని అధికంగా పొందిన వాడిని అయ్యాను. తేజస్సే ఉడయ్యనానవని, తేజస్సు కలిగినటువంటి స్వామి. నెంజాలే మనస్సు చేత అనుభవిక్కుమవర్గల్కిడేరు అనుభవించేటువంటి వాళ్ళు కదా. ఎమ్మై ప్రయోజనాంతరంగళిల్ పోగామల్ నిశ్చలమాగా, నన్ను ప్రయోజనాంతరాల్లో పోకుండా నిశ్చలంగా జన్మాంతరంగళోడు వాస్యరా రక్షిక్కుమవర్గల్, ఈ జన్మతోడు జన్మాంతరంతో తారతమ్యం లేకుండా మనల్ని రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అంటున్నారు ఆరాయిరప్పడిలో. ఇప్పుడు 7వ వ్యాఖ్యానం. అళిక్కుం పరమనై ఆత్మావుకు ఆళై రక్షిక్కుం இடத்தில் తనకు అవ్వరుగిల్లాదవనై. అదిగో ఈ ఆత్మని రక్షించుకునే సమయంలో తనకు అవ్వరుగు ఇల్లాదివనై, ఇంతకు మించి ఇంకొకడు లేడు అనేటట్టుగా ఉన్నటువంటి వాణిని అన్నికే లేక ఇంకో అర్థం ఉపకరిక్కుం இடத்தில் మేలిల్లాదవన్ ఎన్నుదల్. ఉపకరించే సమయంలో ఇంకా ఇంతకంటే గొప్ప ఉపకారం ఇంకేముంటుంది అన్నట్లుగా చేసినటువంటిది కాదట. అలిగై అంటే రక్షిక్కయ్యం కొడుక్కయ్యం. అలిగై అంటే రక్షించడము, కొడుగయ్యం ఇవ్వటము. கண்ணனை ஆழிப்பது தன்னையிரே எனக்கே தன்னை தந்த கற்பகம் ఆజిప్పిరాన్ తన్నే. ఎలా అళిప్పదు తన్నయ్యిరే ఎనక్కే తన్నే తంద కర్పగం అని ఆళ్వాళ్ళు చెప్పినట్లుగా, ఎనక్కే నాకే
తనని తాను అర్పించుకున్నటువంటి కల్పక వృక్షం లాంటి వాడు పరమాత్మ అని ఆజిప్పిరాన్ తన్నే నాయుధాని ఎంగిరపడియే తన్నోడు ఆయుధత్తోడు వాసేరా భక్తానాం ఎన్నిరుక్కుమవనయే కన్నனை ఆలిప్పదు తన్నయ్యరే ఏలుకునేది తననే కదా. అళిక్కై అంటే రక్షిక్కయ్యం కొడుక్కయ్యం, కన్నனை అలిప్పదు తన్నయ్యరే. ఎవరిని రక్షకులుగా భావిస్తారు వీళ్ళు? ఆ కన్న పిరాన్నే కదా. అది ఎనక్కే తన్నయ్య తంద కర్పకం. ఎలాంటి వాడాయన? నాకు కల్పక వృక్షం లాంటి వాడు. కల్పక వృక్షాన్ని అడిగితేనే వరాలు ఇస్తుంది, మనం కోరుకున్న వాటిని మాత్రమే ఇస్తుంది. కానీ ఈ కల్పక వృక్షం ఎలాంటిదయ్యా అంటే ఎనక్కే తన్నయ్య తంద కల్పకం. ఆ కల్పక వృక్షం అడిగిన వస్తువుల్ని మాత్రమే ఇస్తుంది. ఈ కల్పక వృక్షం తనని తానే ఇచ్చుకుంటుంది. ఏమండి, లోకంలో ఒక వ్యక్తి ఉంటారు అంటే తనని తానే ఇచ్చుకుంటే అంత గొప్ప విషయమా అండి? అది అంటే గొప్ప విషయమే. అదిగో లోకంలో ఏదో ఒక వస్తువు అడిగాడు, అది ఇచ్చారు. ఇంకొక వస్తువు అడిగారు, ఇచ్చారు. ఇంకొక వస్తువు అడిగాడు అదే వ్యక్తిని, ఇంకా నా దగ్గర ఇవ్వడానికి ఏం లేదయ్యా, నా తల మాత్రమే ఉంది, ఇది తీసుకో అన్నాడు అనుకోండి. ఆ తలని ఏం చేసుకుంటాం కనుక మనం? అప్పుడు ఏంటి? ఇంకా నా దగ్గర నన్ను ఇచ్చుకోవడానికి నన్ను నేను తప్ప ఇంకేమి లేదు అని ఒక వ్యక్తి అన్నాడు అంటే ఏమిటి అర్థం? ఆయన దగ్గర ఇవ్వటానికంటూ ఇంకా ఏమీ లేదండి, అందుకనే నన్నే తీసుకెళ్ళండి అయ్యా, ఇదిగో నన్ను నేను ఇచ్చుకుంటున్నాను తప్ప ఇంకేమీ లేదు అని చెప్తున్నాడంటే అతని దగ్గర ఇంకా ఇవ్వటానికి ఏమీ లేని దశ అని అది తక్కువతనాన్ని కలిగిస్తుంది. కానీ భగవంతుడి విషయంలో ఎలాంటి వాడు? వెనక్కే తన్నయ్య తంద కల్పకం. నాకు తనని తానే ఇచ్చుకున్నటువంటి కల్పక వృక్షం లాంటి వాడు అని చెప్పడం వల్ల ఎలా అవుతుందట? అన్నీ ఉన్నటువంటి వాడు వాటినేమీ ఇవ్వకుండా ఇదిగో నన్ను నేనే నీకు సమర్పించుకుంటున్నానయ్యా అంటే అది పరమాత్మకి గొప్పతనాన్ని కలిగించేటువంటి విషయం అవుతుంది. ఎంచేత? అన్ని ఉన్నప్పటికీ ఏది కోరుకుంటే అది ఇవ్వగలిగినప్పటికీ కూడా అవేమీ కాదండి, వీడు నావాడు, వీడికి నన్ను నేను ఇచ్చుకుంటేనే నాకు తృప్తి అని ఇస్తాడు కనుక, తనని తాను అందిస్తాడు కనుక, వాళ్ళకి తనని తాను వాళ్ళకి అనుభవింపచేస్తాడు కనుక అది చాలా గొప్పతనం. అంటే అలిప్పదు తన్నయ్యిరే. ఇచ్చుకునేది ఎవరినండి? తనని తానే ఇచ్చుకుంటాడు. ఎనక్కే తన్నయ్య తంద కర్పకం. నాకు తనని తానే ఇచ్చుకున్నటువంటి వాడు ఆజిప్పిరాన్ తన్నయ్య. ఎలా ఉంటాడు ఆయన? నా ఆయుధాని ఎంగిరపడియే తన్నోడు ఆయుధత్తోడు వాసేర భక్తానాం ఎన్నిరుక్కుం అవనే. నా ఆయుధాని జితంతే స్తోత్రంలో అదే కదా చెప్తారు. ఇది నా ఆయుధాని, ఆయుధాలు నా కోసం కాదు, ఆయనకి నచే రూపం నచాకారం నా ఆయుధాని చ అని చెప్పినట్లుగా ఆయనకంటూ ఒక రూపం లేదు, ఆయనకంటూ ఒక ఆకారం లేదు, ఆయనకంటూ ఒక ఆయుధం అవసరం లేదు. మరి ఎందుకండి ఆజిప్పిరాంతన్నయ్య అంటున్నారు? మరి చక్రాయుధాన్ని శ్రీహస్తంలో ధరించిన వాడు అంటున్నారు కదా. అంటే తన్నోడు ఆయుధత్తోడు వాసేర భక్తానాం ఎన్నిరుక్కుమవనే. అదిగో తనని తాను సమర్పించుకుంటాడు భక్తులకి. తనని ఎలా ఆయుధాన్ని ఎలా సమర్పిస్తాడో, ఆయుధాన్ని ఎలా వినియోగిస్తాడో భక్తుల కోసమని, అలా తనని తాను కూడా భక్తుల కోసమే వినియోగపడేటువంటి వాడు. ఆయుధం ఎలా వినియోగపడుతుందో అలా తాను కూడా భక్తుల కొరకే అని ఉండేటువంటి వాడు. ఆళుం పరమనై ఎంగిర పాట్టై నేనైక్కిరదు. ఆళుం పరమనై ఏలుకునేటువంటి పరమాత్మని, గొప్పవాణ్ణి అనేటువంటి పాటని మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలని. తుళిక్కుం ఇత్యాది అవ్వళవిల్ అగప్పడాదారై అగப்படுతుగై కుయిడానా కన్నీరుక్కిరపడి. అదిగో చేతిలో శ్రీహస్తంలో చక్రాయుధం ఉన్నదా? ఆ సౌందర్యానికి ఈడుపడలేదనుకోండి, అలా కూడా ఈడుపడనటువంటి వాళ్ళని అదిగో అవ్వళవిల్ అంటే ఆ శ్రీహస్త సౌందర్యాన్ని చూసి ఈడుపడినటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళని అగப்படுతుగైకు ఈడాన కన్నీరు కిరపడి. అక్కడ తప్పించుకున్నా కూడా ఇక్కడ తప్పించుకోలేదనమాట. ఆ వనమాల సౌందర్యము, ఆ సౌందర్యానికి ఎవరైనా ఈడుపడిపోవలసిందే. తుళిక్కున్నరుం కన్ని తిరుమేనియు స్పర్శత్తాలే సెవ్విప్పెత్తు మధుశందియాయ్ నిற்பదాయ్.
అదిగో తిరుమేని యొక్క స్పర్శతోటి కాంతిని పొంది అంటే పరిమళాలని అధికంగా ఉన్నటువంటి కలిగినటువంటి తిరుమాల, అది వనమాల. ఇంకా ఎలా ఉంటుంది? భగవంతుడి యొక్క తిరుమేని స్పర్శతోటి కాంతిని పొంది మధువుని స్రవింపచేస్తూ ఉన్నటువంటిది. నరున ఆత్తత్తయుడయ్యా మధుసిందియా నెప్పదాయ్, మధువును స్రవింపచేసేటువంటిదిగా ఉంటుంది. నరునాత్తత్తయుడయ్య తిరుత్తుడాయ్ మాలయ్య ఉడయ్యనాయ్. నరునాత్తత్తయుడయ్య మంచి పరిమళము కలిగినటువంటి మన వనమాల అనుకుంటున్నాం కదా, అది తిరుత్తుజాయ మాలట ఆయన ధరించింది ఇవాళ. అలా నరుంతుజాయ్ పోదనయ్యంగిరత్తైని నైక్కిరదు. అదిగో ఇప్పుడు ఒక్కొక్క పదము చెప్పి ఇప్పుడు ఏం చెప్పారు ఈ పాత్రంలో? కింద చెప్పినటువంటి సౌందర్యాలన్నింటినీ కూడా కలిపి అనుభవించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే నాకు రక్షకులు అన్నారు కదా. ఆదిప్రాంతన్నయ్ కన్ననై అని చెప్పడం వల్ల మొదటి పాత్రంలో నేత్ర సౌందర్యము చెప్పారు కదా, పరమాత్మ యొక్క నేత్రాల సౌందర్యాన్ని చెప్పి అలాంటి ఆ నేత్ర సౌందర్యానికి ఓడిపోయినటువంటి వాళ్ళు అన్నారు కదా. అదే అలాంటి వాళ్ళకి ఏం చేస్తాడు? అలిప్పదు తన్న ఈరేని ఎనక్కే తన్నే తంద కర్పకం. అలా మొదటి పాత్రంలో ఏ సౌందర్యానికైతే ఓడిపోయారో భాగవతోత్తములు, ఏది నేత్ర సౌందర్యానికి, అలాంటి వాళ్ళకి ఏం చేస్తాడు? తనని తానే ఇచ్చుకునేటువంటి కల్పక వృక్షం లాంటి వాడు అని. అదిగో రెండో పాసంలో ఆది పిరాంతన్నయ్య అని చక్రాయుధంతో కూడుకున్న శ్రీహస్త సౌందర్యాన్ని అనుభవించారు కదా. అది ఎలా ఉంది? నాయుధాని ఎంగిరపడి ఆయుధాలు ఆయన కోసం కాదండి, అసలు తనే తన కోసం కాదు. అలానే ఆయుధాలు తన కోసం కాదు, తన కోసం కాదు, తన ఆయుధాలు తన కోసం కాదు అని ఎవరి కోసం ఇవ్వండి? ఇవన్నీ భక్తానాం ఎన్నో ఇరుక్కుమవనై, ఇవన్నీ భక్తుల కోసమే ఉండేటువంటి వాడు అని రెండో పాత్రంలో వారు అనుభవించిన సౌందర్యాన్ని అనుభవించేటువంటి వాళ్ళు. అంటే ఒక్కొక్క పాత్రంలో అనుభవించిన సౌందర్యాన్ని ఒక్కొక్క పదంతో మనకు చూపిస్తున్నారు. మూడవది ఏంటి? ఆడుం పరమనయ్యంగిర పాటైన నెక్కిరదు. అది ఆయుధాలతోటి అవన్నీ భక్తుల కోసమే అని చెప్పేటువంటి ఆ పదాన్ని ఆడుం పరమనయ్య అనేటువంటి పాత్రంలో చెప్పిన దాన్ని భావించుకోవాలి. మూడవది తుళిక్కుమిచ్చాది అన్నారు కదా, అంత మాత్రమే కాదండి, ఆయన ధరించాడే తిరుత్తుజాయమాల. ఆ తిరుత్తుజాయమాల సౌందర్యం ఒకవేళ శ్రీహస్త చక్రాయుధంతో కూడిన శ్రీహస్త సౌందర్యం నుండి తప్పించుకున్నప్పటికీ కూడా ఈ తిరుత్తుజాయమాలను అలంకరించుకున్నాడే ఈ సౌందర్యంలోంచి బయటపడలేరండి అంటూ ఎలా ఉన్నది ఆ తిరుత్తుజాయమాల? తుళిక్కున్నరి ఇంకణ్ణి అని ఆ తిరుమేని యొక్క స్పర్శతోటి కాంతిని పొంది మధువుని స్రవింపచేస్తూ మంచి పరిమళాలు కలిగినటువంటి తిరుత్తుజాయమాలను కలిగినటువంటి వాడు అని చెప్పడం వల్ల ఇదిగో ఇది దేన్ని తెలియజేస్తుంది ఈ పాదం? నరుంతుజాయిపోదన ఎంగిరత్తైని నైక్కిరదు. నరుంతుజాయిపోదనే పరిమళాలు వెదజల్లేటువంటి తిరుత్తుజాయమాలని కిరీటానికి ధరించినటువంటి వాడు అని చెప్పాం కదా. ఈ పదాన్ని బట్టి ఇదిగో ఈ సౌందర్యం ఎంగిరే తూమణి వన్ననెమ్మాన్ తన్నై పజిపత్త నీలమణి పోలే పజిప్పు అత్త నీలమణి పోలే ఇరుక్కిర తిరునిరత్తై కాటి అన్నై అనన్యానం ఆక్కినవనే. పజిప్పు అత్త నీలమణి పోలే అంటే దోషాలన్నీ దోషాలేమీ లేనటువంటి నీలమణివలే ఉన్నటువంటి ఆ కాంతిని చూపి నన్ను అనన్యానుడిగా చేసుకున్నాడయ్యా, నన్ను తన స్వాధీనం చేసుకున్నాడు ఆ సర్వేశ్వరుడని అని ఆ పదాన్ని మణి అయి வானவர் கண்ணனை என்கிறபடியே நித்திய சூரிகளை எழுதிக்கொண்டபடியே காணும் ఎవరయ్యం எழுதிకొండదు మణియై వానవర్ కన్ననై అనే ఆ పాసురంలో చెప్పినట్లుగా. అంటే మణి అంటే సులభుడుగా ఉండేటువంటి వాడు, అందగాడుగా ఉండేటువంటి వాడు, నిత్య సూర్యులకు స్వామి అని చెప్పినట్టు నిత్య సూర్యుగడ ఎదుదికొండపడియే ఆ సౌందర్యాన్ని చూపించి సౌలభ్యాన్ని చూపించి నిత్య సూర్యుడిని ఎలా స్వాధీనపరుచుకున్నాడు అలానే ఈయన్ని కూడా తూమణి వన్నన్ ఎమ్మాంతన్నై. తూమణి వన్నన్ పరిశుద్ధమైన మణి వంటి వర్ణము కలిగినటువంటి వాడు, ఏ దోషాలు లేని నీలమణి వలె ఉన్నటువంటి శరీర కాంతి కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడు ఏం చేశాడు? నన్ను ఎలా స్వాధీనపరుచుకున్నాడు? ఆ తిరునిరత్తై కాటి ఆ శరీర సౌందర్యాన్ని చూపించి నన్ను
అనన్యార్హమాక్కినవనై నన్ను తన స్వాధీనం చేసుకున్నాడు అని, ఎలాగా నిత్య సూర్యుడిని ఎలా అయితే స్వాధీనపరుచుకున్నాడో తన సౌందర్యాన్ని చూపించి నన్ను కూడా అలా స్వాధీనపరుచుకున్నాడని, పడికండు అరిదియే ఎన్నక్కడ వదిరే తోడుమో నాన్గుడై తూమణి వన్నన్ ఎన్నత్తై నినైక్కిరదు. పడికండు అరిదియే, ఆ స్వభావాన్ని తెలుసుకున్నారా అని చెప్పినట్టుగా, తోళుమోర్ నాన్గు ఉడై తూమణి వన్నన్, అదిగో 4 భుజాలు కలిగినటువంటి తూమణి వన్నన్ని అన్నత్తై నినైక్కిరదు, 4 భుజాలు కలిగినటువంటి పరిశుద్ధమైన మణి వంటి స్వభావము కలిగిన వాడు, స్వరూపం కలిగిన వాడు, సౌందర్యం కలిగినటువంటి వాడు అనే దాన్ని భావించుకోవాలి. ఒళిగొండ సోదియే నిరవధిక తేజో రూపమాన విగ్రహత్తై ఉడయ్యవనై, ఒడిగొండ సోదియే మిక్కి అధికమైన కాంతి కలిగినటువంటి జ్యోతి స్వరూపుడు, ఎలా నిరవధిక సాటి లేని తేజో రూపముతోటి ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని కలిగినటువంటి వాడు. పయలుం సుడరొడి ఎన్నత్తై నినైక్కిరదు, ఈ పదం ఎలాగా, పయలుం సుడరొడి అనేటువంటి పదాన్ని బట్టి ఇది ఒళిగొండ సోది అయి అన్నారనమాట. అలా ఉళ్ళత్తు కుళ్ళుం అవర్ కండీరు, ఇలాంటి ఈ రూపాన్ని ఎవరైతే మనసులో ఉంచుకుంటారో వాళ్ళు కదా గుణంగళయ్యం అనుసంధిత్తు విద్దరాయ్ వాయువిడ మాట్టారే ఇరుక్కుమవరగలకిడేరు. ఉళ్ళత్తుక్కొండుమవర్ కండీరు, మనసులో ఉంచుకునేటువంటి వాళ్ళు ఏమిటది, ఎందుకు మనసులో ఉంచుకుంటారు వాళ్ళు, ఆ గుణాలని అనుసంధానం చేసుకోవటం వల్ల విద్యులు ఆశ్చర్యచకితులై నోరు తెరిచి మాట్లాడలేక ఉన్నటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళు ఇలాంటి రూపాన్ని మనసులో దాచుకొని ఉండేటువంటి వాళ్ళు, అనుభవించేటువంటి వాళ్ళు కదా. తెలిప్పిన్ని ఆండు ఎమ్మై భగవత్ సమాశ్రయణం పన్నినాల్ బ్రహ్మాది ఐశ్వర్యంగళై కొండు మేళవుమాం తదీయ శేషత్వ పర్యంతమానాల్ ఆ ఎత్తు మేళాదొజివదు. భగవత్ సమాశ్రయణం పన్నినాల్, భగవంతుణ్ణి కనుక ఆశ్రయించినట్లయితే బ్రహ్మాది ఐశ్వర్యంగళే కొండు మేళవుమా, అదిగో సెలిప్పిన్ని ఆండు ఎమ్మాయి అన్నారు కదా, అంటే ఎంత స్థిరంగా ఉంటారు వాళ్ళు అక్కడ అంటే, భగవంతుడిని ఆశ్రయించినట్లయితే బ్రహ్మాది ఐశ్వర్యంగళే కొండు మేళవుమా, ఏది బ్రహ్మాది ఐశ్వర్యాలు కోరుకొని ఇదిగో వెనక్కి తిరగచ్చు. అంటే నిన్న చెప్పుకున్నాం కదా మనం పాసురంలో, భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాడు కిందకి జారి పడిపోయే అవకాశం ఉందండి. ఎందుకని భగవంతుణ్ణి ఆశ్రయించాడు, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ భగవంతుడు ఏమిటి ఐశ్వర్యాలు కావాలనిపించింది, అప్పుడు ఆ ఐశ్వర్యాలని కోరుకొని వెనక అడుగు వేయచ్చు. కానీ తదీయ శేషత్వ పర్యంత மானாலாயித்து மேலாகழிவது மீண்டார்களாகிலும் திருத்தந்தாகிலும் தேவபிரானுடைய கரிய கோல திருவுருக்காணும் எத்தனையிரே. తదీయ శేషత్వ పర్యంతమానాల్ ఆ ఎత్తు మేలాగొజువదు, అదిగో తదీయ శేషత్వ పర్యంతము ఉంటే ఇంకా వెనక్కి తిరిగే అవకాశమే లేదండి. నిన్న చెప్పుకున్న విషయమే ఇది. ఏమిటి, భగవంతుణ్ణి ఆశ్రయిస్తే కిందకి జారి పడిపోయే అవకాశం ఉందండి, సంసారంలో పడే అవకాశం ఉంది. అదిగో బ్రహ్మాది ఐశ్వర్యాన్ని ఇస్తే ఏదో ఆశపడి వెనక్కి తిరిగే అవకాశం ఉన్నది, వెనకబడి జారిపోయే అవకాశం. కానీ భాగవతోత్తముల్ని ఆశ్రయిస్తే కనుక అదిగో జారిపడినా భగవంతుడి యొక్క తిరువడిగళ్ళలో పడతాడు కనుక ఇంకా అలాంటి అవకాశమే లేదని. మీండారు వెనతిరగని వాళ్ళు అయినప్పటికీ ఎలా ఉంటారు వాళ్ళు, తిరుతందాగిలం దేవ పిరానులే కరియకోల తిరువురుక్కాణం ఎత్తనయ్యిరే. అదిగో ఏదైనా ఇంకా వెనకబడితే తిరుతందాగిలం, ఎవరి మాట ఎవరిది, కన్నిని చిరుస్తాంబులో మొదల కవి ఆళ్వాళ్ళ యొక్క శ్రీ సూక్తి. ఏమన్నారు వారు, తిరుతందాగిలం దేవపిరానులే కరియకోల తిరువురుక్కాణం ఎత్తనయ్యిరే. అదిగో తిరుతందాగిలం, ఇదిగో నేను పరమ భాగవతోత్తములైనటువంటి ఆళ్వాళ్ళ తిరువడిగలను ఆశ్రయించాను, కానీ ఆ దశ తగ్గి కిందకు వచ్చాను అనుకో ఏమవుతుంది, తిరుతందాగిలం దేవపిరానులే కరియకోల తిరువురుక్కాణం. అదిగో కరియకోల నల్లని తిరుమేని ఎవరిది, దేవపిరాన్ ఆదినాథ పెరుమాళ యొక్క అంతే కదా. ఆ మధుర కవి ఆడవాళ్ళు చెప్పినట్లుగా
ఆళ్వాళ్ళ తిరువడిగళ్ళ నుంచి జారిపోయాననుకోండి, ఏమవుతుంది? దేవపిరానుడే కరియకోల తిరువురుక్కాను మిత్తనయ్యిరే. ఆ సర్వేశ్వరక తిరువడిగళ్ళని సేవిస్తాను అంతే కదా. తెరివై మారు ఉరువమే మరువి ఎంగిరపడియే పలువురు చొల్లిపోగ వేండాదే இவ்வோர் உருவிலும் போரும்படியிலே எவர்கள் சொல்லுவது அவர்கள் சொல்லுவது. అదిగో తెరివై మార్ ఉరువమే మరువి ఎన్గిరపడియే. అదిగో మారు ఉరువమే మరువి, ఆ తిరుమేని మర్చిపోయినట్లుగా పలువురు చొల్లిపోగ వేండాదే, అనేక మంది చెప్పాల్సిన అవసరం లేకుండా ఇవ్వోరు ఉరువిలం పోరుంబడియిరే అవர்கள் சொல்லுவது. ఇవ్వోరు ఉరువిలం పోరుంబడియిరే. పోరుంబడియిరే అవர்கள் சொல்லுவது. పలువురు చొల్లిపోగ వేండ, అనేక మంది చెప్పాల్సిన అవసరం లేకుండా ఈ ఒక్క శరీరంలోనే పోరుంబడియిరే అవர்கள். ఇవ్వోరు ఉరువులం పోరుంబడియిరే అవர்கள் சொல்லுவது. జన్మ జన్మాంతరం కాప్పరే అంటే ఏమిటి? భాగవతోత్తములని ఆశ్రయిస్తే ఎప్పటికీ తిరిగి వెనక్కి రావాల్సిన అవసరమే లేదు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. అదే కదా ఈ తిరుమల నరుమావిరై నాన్మలర్ అడిక్కి పుగుదలు అయిపోయింది. జన్మ జన్మాంతరం కాపరే జన్మ పరంపరైகளில் புகாதப்படி ரட்சிப்பார்கள். கீழில் பாட்டுக்களே ஜன்மத்தை ஆதரித்தார் ஸ்ரீ வைஷ்ணவர்கள் பக்கல் ఆదరత్తాలే ఇంగు అవர்கள் చెయ్యుంబడి సొల్లుగిరార్. కిందటి పాత్రంలో ఏం చెప్పారు? జన్మలని ఆదరించారు. ఇప్పటి వరకు మాకు జన్మలే అవసరం లేదు అని చెప్పినటువంటి ఆళ్వారు జన్మలని ఆదరించారు. ఎందుకు ఆదరించారు జన్మలని అంటే, ఇలాంటి భాగవతోత్తములతోటి సంబంధం కలిగి ఉండేటువంటి జన్మ మాకు కావాలి, అది మాకు ఆదరమే అని చెప్పినటువంటి ఆళ్వార్లు ఇందులో వాళ్ళు ఏం చేస్తారు? అలాంటి భాగవతోత్తముల సంబంధం మనకి ఏం చేస్తుందండి అంటే, ఏం చేస్తుంది? ఆ వరగలు చెయ్యుంబడి సొల్లుగిరారు. వాళ్ళు ఏం చేస్తారో చెప్తున్నారట. ఏమిటి? ఈ భాగవతోత్తములు మనల్ని జన్మ పరంపరల్లో మునిగిపోకుండా మనల్ని రక్షిస్తూ ఉంటారు అని ఆళ్వార్లు మొదటి పాసరం దగ్గర నుంచి కూడా ఇంతవరకు ఏం చెప్పారు? అదిగో తృప్తిగానే అలాంటి భాగవతోత్తములకి దాసుడని అని, వాళ్ళ తిరువడిగళ్లే మాకు రక్షకము అని ఇలాంటి భావంతో మాట్లాడారు కనుక, ఇదిగో ఇలాంటి ఈ భాగవత సంబంధమే మాకు శాశ్వతమైనటువంటి భాగవత సేవ చేసుకునేటువంటి భాగ్యం మాకు కలుగుతుంది అని ఈ పాసంలో, అంటే భాగవత సంబంధంతో కేవలం భాగవత సేవ మాత్రమే కాదు, భగవత్ సేవ కూడా చేసుకునేటువంటి భాగ్యం కలుగుతుంది అని ఆడవాళ్ళు జన్మ పరంపరైகளில் புகாதபடி రక్షిప్పాர்கள். ఏం చేస్తారు? జన్మాంతరం కాపరే. ఈ జన్మలకి అంటే ఇంకా జన్మలు వచ్చేటువంటి దాన్ని, అంటే జన్మ పరంపరల నుండి మనల్ని రక్షిస్తారు ఈ భాగవతోత్తములు అని. అంటే ఏమిటి అర్థం? ఇంకా ఈ భాగవతోత్తములతో కనుక మనకి సంబంధం ఉంటే ఇంకా మళ్ళీ మనకి జన్మ వచ్చే అవకాశమే లేదండి అని, అదిగో అలా రక్షించేటువంటి వాళ్ళు భాగవతోత్తములు అని. అలా కిందటి పాసురంలో జన్మలని ఆదరించింది ఈ శ్రీ వైష్ణవులతోటి సంబంధం, ఈ శ్రీ వైష్ణవుల విషయంలో ఉన్నటువంటి ఆదరంతో ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి ప్రకారం వాళ్ళు ఏం చేస్తారు? మనని జన్మ జన్మాంతరం కాపరే. ఇంకా ఈ సంసారం అనేటువంటి ఈ సముద్రంలో పడి కొట్టుమిట్టాడేటువంటి ఈ జన్మ పరంపరల నుండి మనకి ఇంకా వాటిని రాకుండా రక్షించేటువంటి వాళ్ళు ఈ భాగవతులే అంటున్నారు ఆళ్వాళ్ళు. అలిక్కుం పరమనై కண்ணనై ఆழிப்பிரான் தன்னை துடிக்கும் நறும் கண்ணி தூமணி வண்ணன் எம்மான் தன்னை ஒளிகொண்ட சோதியை உள்ளத்துக்குள்ளும் அவர் கண்டீர் సెలిప్పిన్ని ఆండి అమ్మై జన్మ జన్మాంతరం కాపరే. అదిగో ఎవరైతే ఆ నేత్ర సౌందర్యం కలిగినటువంటి ఆదిప్పిరాంత చక్రాయుధాన్ని శ్రీహస్తంలో కలిగినటువంటి తిరుత్తుజాయమాలని కిరీటానికి అలంకరించుకున్నటువంటి స్వామి ఎవరైతే ఉంటారో ఆ జ్యోతి స్వరూపుణ్ణి ఎవరైతే ఒళ్ళత్తుకొళ్ళు ఒక మనసులో ఉంచుకుంటారో అలాంటి అందగాడైనటువంటి సర్వేశ్వరుణ్ణి వాళ్ళతో సంబంధం తెలిప్పిన్ని ఆండు
ఎమ్మై జన్మ జన్మాంతరం కాపరే. వాళ్ళు అందులోనే స్థిరంగా ఉంటారు. మాకు కూడా ఇక జన్మలు అనేటువంటి వారితో సంబంధం వల్ల రాబోయే జన్మలు మాకు తొలగింప చేసేటువంటి వాళ్ళుగా ఉంటారు అని ఈ పాత్రలో చెప్తున్నారు ఆడవాళ్ళు. తర్వాతది ఏజాం పాటు ஆசிரித விஷயத்தில் அவன் பண்ணும் மகோபகாரங்களிலே வித்தரானவர்கள் குத்தோத்தி இருக்கும் அவர்கள்கிடீர் எனக்கு ఎత్తైக்கும் స్వామిகள் ఎన్గిరారు. ఆశ్రితుల విషయంలో చేసినటువంటి మహా ఉపకారాలతోటి సర్వేశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆశ్రితుల విషయంలో అనేక ఉపకారాలు చేస్తూ ఉంటాడు. అవి ఆ ఉపకారాలన్నిటినీ తలుచుకొని విద్యులయ్యేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆ విద్యులైనటువంటి వాళ్ళని చూసి ఏం వైభవం అండి వీరిది, పరమాత్మ యొక్క ఆ గుణాలు చూసి వీరు ఇలా ఈడుపడిపోతూ ఉంటారని ఆనందపడేటువంటి వాళ్ళు, ఆనందంతో వాళ్ళని ఆశ్రయించేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కదా నాకు ఎత్తైక్కుం స్వామిகள் ఎన్గిరారు. ఎప్పటికైనా కానీ వాళ్లేనండి మాకు స్వాములు అంటున్నారు ఈ పాసురంలో, 7వ పాసురంలో. జన్మ జన్మాంతరం కాத்து அடியார்களை கொண்டு போய் தந்தை பெருத்தி தந்தாழினை கீழ் கொள்ளும் அப்பனை தொன்மை பிறத்த வல்லாரை பிறத்தும் அவர் கண்டீர் நன்மை பெருத்து எம்மை நாள் உய்ய கொள்கின்ற நம்பரே. జన్మ జన్మాంతరం కాత్తు అంటే జన్మ జన్మాంతరాలని అంటే ఇంకా మనకి జన్మలు రాకుండా ఉండేటట్లుగా కాత్తు సంరక్షించి, అడియార్களை கொண்டு పోయి దాసులని దేశ విశేషాన్ని పొందింపచేసి, తన్మై పెరుత్తి స్వరూప జ్ఞానమును కలుగచేసి, తన తాళినై కీழ்కొళ్ళుం అప్పనై తన యొక్క పాదముల కింద దాస్యాన్ని చేసేటువంటి కింద చేర్చుకొని వీళ్ళ దాస్యాన్ని స్వీకరిస్తూ ఉండేటువంటి స్వామిని తొన్మై పిరత్త వల్లారై ఆ స్వామి యొక్క స్వాభావిక ఉపకారకతను పిరత్త వల్లారై చెప్పి అక్రమంగా శ్లాఘిస్తూ ఉండేటువంటి వాళ్ళని పిరత్తుమవర కండీర్ అంటే ప్రేమ పరవశులై స్తుతించేటువంటి వాళ్ళు కదా. ఎమ్మై నన్మై పెరుత్తు నాల్ ఉయ్యకొల్గిన్న నంబర్ మమ్మల్ని కైంకర్య రూపమైనటువంటి సంపద పొందేటట్టుగా ఎల్లప్పుడూ ఉజ్జీవింపచేసేటువంటి వాళ్ళుగా విశ్వాసం కలిగి ఉండాలి వాళ్ళ విషయంలో మనము అని విశ్వసింపబడేటువంటి వాళ్ళు. ఎవరు వాళ్ళు అంటే మనకి ఇంకా జన్మలు సంభవించకుండా ఉండేటట్లుగా తాత్పర్యం. సర్వేశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడు? చేతనులకు ప్రతి జన్మలోనూ వాళ్ళతో సజాతీయుడిగా అవతరించి ఆశ్రితులకి అంటే తనను ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఈ జన్మలతో కూడిన దుఃఖం రాకుండా ఉండేటట్లుగా రక్షించి, వాళ్ళని పరమపదాన్ని పొందింపచేసి, వాళ్ళకి స్వరూప జ్ఞానాన్ని పుట్టించి, తన యొక్క దివ్య పాదాల విందాలలో కైంకర్యాన్ని ప్రసాదించి ఉపకరిస్తాడు సర్వేశ్వరుడు. అయితే ఇలాంటి పరమ ఉపకారుడైనటువంటి భగవంతుడి యొక్క దివ్య కళ్యాణ గుణాలని ఎప్పుడు ప్రేమ పరవశులై శ్లాఘిస్తూ ఉంటారే పరమ భాగవతోత్తములు, వాళ్ళని కొనియాడేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే మాకు నిత్య నిరవధ్య నిరతిశయమైనటువంటి మోక్ష ఫలాన్ని పొందింపచేసేటువంటి నాథులు. ఆ మోక్ష ఫలం అంటే నిత్యము ఉండేటువంటిది, నిరవధ్యము అంటే ఏ దోషము లేనటువంటిది, నిరతిశయము అంటే చాలా గొప్పదైనటువంటిది, అంటే ఆ స్థిరమైనటువంటి దోషములు లేనటువంటి గొప్పదైనటువంటి మోక్ష ఫలాన్ని పొందింపచేసేటువంటి నాథులు. ఎవరు అంటే భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలకి ప్రేమ పరవశులై ఉండేటువంటి వాళ్ళని సేవించి ఆనందపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు. భగవంతుడు ఏం చేశాడండి అంటే ఏం చేస్తాట పరమాత్మ? మనకి ప్రతి జన్మలోనూ సజాతీయుడుగా అవతరిస్తాడు. ఆ తర్వాత వాళ్ళకి ఇంకా జన్మలు రానట్లుగా రక్షిస్తాడు, వాళ్ళకి పరమపదాన్ని పొందింపజేస్తాడు, అక్కడ స్వరూప జ్ఞానాన్ని కలుగజేస్తాడు, తన యొక్క దివ్య పాదాల విందాలలో కైంకర్యాన్ని ప్రసాదిస్తాడు. ఇలా ఉపకరిస్తాడు కదా భగవంతుడు అందరికీ ఆశ్రయించినటువంటి వాళ్ళకి.
ఆ ఉపకారాన్ని తలుచుకొని విద్యులయ్యేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది భాగవతోత్తములు. వాళ్ళని చూసి విద్యులయ్యేటువంటి భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో వాళ్ళే మాకు స్వాములు అని చెప్తున్నారు ఈ పాత్రలో. జన్మ జన్మాంతరం ஆறாயிரப்படி ஜென்மங்கள் தோறும் இந்த லோகத்திலே தானும் வந்து பிறந்தருளி ஆசிரித்தரை ரட்சித்து பெண்ணை அவர்களை கொண்டு போய் அசங்குச்சித ஞானர் ஆக்கி தன் தானிடை கீழ் கொள்ளும் அப்பனுடைய இந்த சுவாபாவிகமான குணத்தை பிதத்த வல்லாரை பிதத்தும் அவர் கண்டீர். ஸ்வசேஷதைகரதித்வ சம்பத்தை நமக்கு தந்து అత్తయ్య నిత్య సిద్ధమాక్కువరి ఎన్గిరారు. ప్రతి జన్మలోనూ ఈ లోకంలో తన తోటి పాటుగా వచ్చి పుట్టి అవతరించి ఆశ్రితుల్ని రక్షించి ఆ తర్వాత వాళ్ళని తీసుకువెళ్ళిపోయి సంకుచితము లేని జ్ఞానం అంటే మంచి విస్తారమైన జ్ఞానం కలిగినటువంటి వాళ్ళనిగా చేసి తన యొక్క తిరువడిగళ్ళ కిందకు చేర్చుకున్నటువంటి అప్పన్ స్వామి యొక్క ఈ స్వాభావికమైన గుణాన్ని ఎవరైతే పిదత్త వల్లారై జల్పిస్తూ ఉంటారో వాళ్ళని జల్పిస్తూ పిదత్తుమవరకండి వాళ్ళని జల్పిస్తూ ఉండేటువంటి వాళ్ళు కదా. స్వశేషతైక రతిత్వ సంపత్తై నమక్కు తందు వాళ్ళు మాకు శేషత్వము అనేటువంటి సంపదని మాకు ఇచ్చి అత్తయ్య నిత్య సిద్ధమాక్కు వర్యంగిరార్ అది మాకు నిత్యము ఉండేటట్టుగా చేస్తారు. ఏమిటి జీవుడి యొక్క స్వరూపం ఏమిటి? శేషత్వమే ఆత్మ ఉక్కు స్వరూపం. అది ఎంతకాలం ఉంటుందండి? ఇప్పుడుండి ఇంకా కొన్నాళ్ళ అవసరం లేదా అంటే అత్ర పరత్ర చాపి అని చెప్పినట్లుగా ఈ లోకంలో ఉన్న దాసులమే, మనం ఆ లోకానికి వెళ్ళినా దాసులమే. కాబట్టి ఏం చేస్తారు ఆ భాగవతోత్తములు? మనకు అలాంటి శేషత్వ స్వరూపాన్ని కలుగచేసి మనల్ని ఎల్లప్పుడూ ఉజ్జీవింపచేసేటువంటి వాళ్ళుగా ఉంటారు వాళ్ళందరూ అంటున్నారు. నిత్య సిద్ధమాక్కువ మనకు అది నిత్యము ఉండేటట్లుగా చేస్తారంటున్నారు 6000 12,000 అనంతరం స్వానుభవం పండు వారై స్వరూప ఆవిర్భావத்தை பிறப்பித்து அனுபவிக்கும் அவனை புகழுமவர்கள் நமக்கு నిత్య పురుషార్థ ప్రదర్శింగిరార్. తన అనుభవాన్ని పండువారే కలుగజేసేటువంటి వాళ్ళని స్వరూప ఆవిర్భావத்தை పిరప్పిత్తు అనుభవిప్పిక్కుం అవనే మనకి స్వరూప ఆవిర్భావాన్ని కలుగజేసి తనని అనుభవింపచేసేటువంటి వాడిని పొగజుం అవరై కీర్తించేటువంటి వాళ్ళు ఎవరుంటారు? ఎవరు మనకి స్వరూప జ్ఞానాన్ని కలుగజేసేటువంటి వాళ్ళు, తన అనుభవాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు అంటే ఆ సర్వేశ్వరుడే. అలాంటి సర్వేశ్వరుడిని స్తోత్రం చేసేటువంటి వాళ్ళని స్తోత్రం చేసే వాళ్ళు ఉంటారు కదా. ఏమి భక్తి అండి ఈయనకి, ఆ భగవంతుడి విషయంలో ఎంత విశ్వాసం అండి, ఎన్ని విషయాలు వచ్చినా ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆ భగవంతుడి విషయంలో ఈయనకు ఆ పిచ్చి వదలలేదు అని, అదిగో ఆ పిచ్చి వదలలేదంటే అది వ్యాఖ్యానంగా వ్యంగ్యంగా అనేది కాదు, ఎంత ప్రేమ ఈయనకి ఆ భగవంతుడి విషయంలో అని విద్యులవుతూ ఉంటారే వాళ్ళు కదా మనకు నిత్య పురుషార్థ నిత్యము మనకు పురుషార్థాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు అని. జన్మ జన్మాంతరం కాత్తు జన్మ పరంపరే గల్వారాధపడి పరిహరిత్తు ఇంక ఈ జన్మలు మనకి రాకుండా పరిహరించి అడియారుగలై కొండు పోయి శేషత్వ జ్ఞానం ఉడయవరుగలై 12,000 నేను చూస్తుంది. శేషత్వ జ్ఞానం ఉడయ్యవరుగలై ஒரு దేశ విశేషత్తులే కొండు పోయి శేషత్వ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళని దేశ విశేషం అంటే పరమపదానికి తీసుకొని వెళ్ళి ఏం చేస్తారు? తన్మై పెరుత్తి స్వరూప ఆవిర్భావத்தை పిరప్పిత్తు స్వరూప ఆవిర్భావాన్ని కలుగచేసి ఏం చేస్తాడు? తన్ తాడినై కీజ్ కొள்ளும் அப்பனை తన తిరువడిகளின் కీజే అడిమై కొండలుం స్వామియానవనే తన యొక్క తిరువడిగళ్ళ కింద కైంకర్య దాస్యం చేస్తూ ఉండేలాగా అనుగ్రహించినటువంటి స్వామి అయినటువంటి ఆ స్వామిని తన్మయ పెదత్త వల్లారే స్వాభావిక ఉపకారకత్వத்தை சொல்லி అక్రమమాగా పొగడవల్లారే ఆ పరమాత్మ యొక్క ఈ ఉపకారకత్వాన్ని తలుచుకొని ఏమి ఉపకారం ఆయన విషయం తెలియకపోయినా నిత్యము జ్ఞానం ఉండేలాగా చేశాడు, ఈ సంసారంలో పడకుండా ఉండేలాగా చేశాడు, ఆ తర్వాత ఈ జీవుడు స్వస్థానమైనటువంటి పరంపదానికి వెళ్ళేలాగా చేశాడే. ఏమిటండి పరమాత్మ యొక్క ఈ
ఔదార్యము అని భావించేటువంటి భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వాభావిక ఉపకారకత్వத்தை భగవంతుడి యొక్క సహజమైన ఉపకారకత్వాన్ని చెప్పి అక్రమమాగ పొగడు వల్లారే ఒక క్రమము లేకుండా కీర్తించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు கண்டீர் எம்மை நன்மை பெருத்துனார் உய்யக்கொள்கின்ற நம்பர் தாங்களும் பிரேம வித்தராய் புகழுமவர்கள் கிடீர் நம்மை அந்தமில் பேரன்பத்து அடியரோடு இருக்கும் நன்மையை பெரும்படி பண்ணி యావదాత్మభావి ఉజ్జీవిప్పిత్తు కొల్వారాగా విశ్వసిక్కపடும் అవர்கள் అలాంటి ప్రేమ విద్ధులైనటువంటి వాళ్ళ విషయాల్లో ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మమ్మల్ని అంతములేని హద్దులేని గొప్పదైనటువంటి ఆనందం కలిగినటువంటి ఆ పరమపదంలో ఉన్నటువంటి అడియరోడు ఇరుక్కుం నన్మయ్యే ఆ భాగవతోత్తములతో కూడుకునేటువంటి ఆ మంచిని పెరుంబడి పన్ని మేము కూడా ఆ లీలా విభూతి నుంచి విడిచిపెట్టి ఆ నిత్య విభూతికి వెళ్ళి అక్కడ నిత్య సూర్య గోష్ఠిలో చేరేటట్లుగా ఆ అనుభవాన్ని మనకి కలుగచేసి అది యావదాత్మభావి ఈ ఆత్మ ఉన్నంత వరకు కూడా ఉజ్జీవిప్పిత్తుక్కొల్వానాగా అదిగో మనని ఉజ్జీవింపచేసేటువంటి వాళ్ళు ఎవరండి అలా భగవంతుడి యొక్క కళ్యాణ గుణానికి ఈడుపడిపోయినటువంటి వాళ్ళను చూసి వీళ్ళు కూడా పరవశించిపోయేటువంటి భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో వాళ్ళే మనని ఉజ్జీవింప చేసేటువంటి వాళ్ళు అంటున్నారు ఈ పాత్రంలో ఆడవాళ్ళు. వ్యాఖ్యానం 256వ పేజీ. జన్మ జన్మాంతరం காத்து பஞ்சாக்னி வித்யில் சொல்லுகிறபடியே மேகத்திலே புக்கு வருஷ ரூபத்தாலே பூகதமாய் விரீகிலே புக்கு அன்ன ரூபத்தாலே புருஷன் பக்கலிலே புக்கு பின்பு பஞ்சமியான ஆಹುತಿயிலே புக்கு பின்பிரே கர்ப்பமாவது இப்படி வருகிற ஜென்ம பரம்பரைகளை வேர்பத்தோடு அறுத்து வர்த்தமான దేహావధియాకి పిన్బొరు దేహத்திலே పుగాదపడి పన్ని జన్మ జన్మల నుండి కాపాడతారు మనల్ని. అంటే ఇంకా జన్మలు రాకుండా కాపాడతారు. అసలు మనకి జన్మలు ఎలా వస్తాయండి? పంచాగ్ని విద్యలో చెప్పినట్లుగా. ఇదిగో ఈ జీవుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు కదా, మొదట ఇతను చేసినటువంటి పాప రాశిని అనుభవించడం కోసమని యాతనా శరీరం అని ఏదో ఒకటి వస్తుంది. ఆ యాతనా శరీరంతో అక్కడ అనుభవించాల్సినటువంటి అనుభవాలన్నీ అయిపోయాక వాళ్లే ఒక పుణ్యరూపమైన శరీరాన్ని ఇస్తారు. ఈ శరీరంతో స్వర్గానికి వెళ్తాడు. అక్కడ వీడికి ఉన్నటువంటి పుణ్యం ఉన్నంత వరకు ఆ సుఖాలని అనుభవిస్తాడు. ఎప్పుడైతే ఇతని పుణ్యం అంతా పూర్తయిపోతుందో అనుభవించడం, అదా వాళ్ళు వెంటనే కిందకి తోచేస్తారు. అప్పుడు ఆ మేఘాల్లో పడి ఉంటాడు, ఆకాశంలో ఉంటాడు. అప్పుడు సూర్యుడేంటి ఆ మంచుతో కలిసి ఉంటాడట. అలా ఉన్నప్పుడు సూర్యుడు ఏం చేస్తాడు? తన కిరణాలతోటి మంచును తీసుకువెళ్ళి మేఘాల్లోకి చేరుస్తాడు. అంటే ఆ మంచుతో పాటుగా మేఘాల్లోకి వెళ్ళిపోతాడు ఈ జీవుడు. ఆ మేఘాల్లోంచి భూమి మీద ఎప్పుడు పడతాడయ్యా? వర్షం పడుతుంది కదా మనకి. అప్పుడు మేఘత్తిలే పుక్కు వర్ష రూపత్తాలే ఆ సూర్యకిరణాల ద్వారా మేఘాల్లో ప్రవేశపెట్టబడితే ఆ మేఘాల్లో ప్రవేశపెట్టబడినటువంటి జీవుడు వర్షం పడినప్పుడు వర్షధారలతోటి ఈ భూమి మీద పడతాడు. ఈ భూమి మీద ఒక ధాన్యపు గింజ మీద ఎక్కడో ఒక పంటలో ఒక ధాన్యపు గింజలోనో ఎక్కడో పడతాడు. ఆ ధాన్యాన్ని స్వీకరిస్తాడు పురుషుడు. అలా స్వీకరించినటువంటి పురుషుడు ద్వారా స్త్రీ యొక్క గర్భంలోకి ప్రవేశించబడతాడు. అలా ఆ గర్భం నుండి జీవుడు బయటికి వస్తాడు. ఇది పంచాగ్ని విద్య. పంచాగ్ని విద్య అంటే మొదట మేఘము, తర్వాత వర్షము, తర్వాత ధాన్యము, తర్వాత పురుషుడు, తర్వాత స్త్రీ. ఇలా 5 స్థానాలను పొందిన తర్వాత ఈ జీవుడు ఈ భూమి మీదకి వస్తాడు. అంటే ఇప్పుడు మనకేమనిపిస్తుందో తెలుసా? అంటే వర్షం పడినప్పుడల్లా ఎంతమంది జీవులు ఈ భూమి మీద పడ్డారో, ఎంతమంది ఇలా ఆకాశాన్ని చూడగానే మనకి ఆ ఆకాశంలో ఎంతమంది జీవులు సూక్ష్మ రూపంతో పడి ఉన్నారు. వాళ్ళందరూ ఈ వర్షం పడినప్పుడే కదా భూమి మీదకి వచ్చి చేరేది. ఆ భూమి మీదకి వచ్చినప్పుడు ధాన్యపు గింజలో నీటితో పాటు జారిపడతారు. ధాన్యపు గింజలోనూ ఎక్కడో ప్రవేశిస్తారు. దాన్ని తిన్నటువంటి ఆహారంగా స్వీకరించిన పురుషుడి ద్వారా స్త్రీ యొక్క గర్భంలో ప్రవేశిస్తాడు. ఇలా పంచాగ్ని విద్య అని చెప్పబడేటువంటి ఈ విద్య, ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఈ విద్య ఈ రీతిగా
இப்படி ఒరిగిన జన్మ పరంపరகளை వేర్పత్తోడే అరుస్తూ ఇలా వచ్చినటువంటి ఈ జన్మ పరంపరని సమూలంగా నశింపచేసి ఏం చేస్తారు? వర్తమాన దేహావధి ఆకి పిన్బడు దేహத்தில் పుగారప్పడి పన్ని. ఈ భాగవతోత్తములతోటి సంబంధం మనకి ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ వర్తమాన శరీరం, ఇప్పుడు వచ్చాం కదా ఒక శరీరంతో, ఇదే మనకి చివరి జన్మ, ఇంకొక జన్మ రాదు మనకి ఇలాంటిది అన్నట్లుగా. ఆ తర్వాత పిన్బడు దేహத்திலே పుగారపడి పన్ని అంటే ఈ జన్మే ఆఖరి జన్మండి, ఈ శరీరమే, ఇంకా మళ్ళా ఇలాంటి శరీరాన్ని మనం స్వీకరించవలసిన అవసరం లేదు అన్నట్టుగా ఇంకొక శరీరంలో పడకుండా చేసి ఇప్పటి సేవదు ఆరై ఎన్నిల్. ఎవరండి ఇవన్నీ చేసేది? అడియారుగలై తన్ తిరువడిகளிலே సర్వపరన్యాసం పడి ఇరుక్కుమవరగలై. ఎవరండి? అడియారుగలై, భగవద్దాసులు, భాగవతోత్తములు. అంటే తన యొక్క తిరువడిగళ్ళలో, పరమాత్మ యొక్క తిరువడిగళ్ళలో తమ భారాన్ని అన్ని విధాలుగా ఉంచినటువంటి వాడు భాగవతోత్తములు. వాళ్ళతోటి సంబంధం ఏం చేస్తుంది? ఈ పంచాగ్ని విద్యలో చెప్పినట్లుగా ఇంకా మనం ఇంకోసారి ఈ దేహంలో ప్రవేశించే అవసరం లేకుండా ఇదే మనకి ఆఖరి దేహం అయ్యేట్లుగా చేస్తుంది. ఎవరితో సంబంధం? భాగవతోత్తములతోటి ఉన్నటువంటి సంబంధం. ఏం చేస్తుందండి ఆ భాగవత సంబంధం? కొండుపోయి ఇత్యాది, కొండుపోయి ఇత్యాది ఉండండి. కొండుపోయి తన్మై పెరుత్తి సంతాయినైకి కొళ్ళుం అప్పనే. అదేం చేస్తుందట? ఈ భాగవత సంబంధం అంటే మరణమానాల్ ఎంగిరపడియే శరీర విశ్లేషిత్తளவும் பொறுத்திருந்து అంతిమ స్మృతియం భక్తియం ఎవరు కడుక్కు పనియాగాదే ఆం స్మరామి ఎంగిరపడియే తానే నిனைத்து. శరీర విశ్లేషం కలిగే వరకు కూడా పొరుత్తిరిందు, ఓర్చుకొని ఉంటాట. ఆ తర్వాత అంతిమ స్మృతి అవసరం లేదు, భక్తియం ఎవరు కడుక్కు పనియాకాదే. అదే కదా మనకి చెప్పేది, స్థితే మనసు సుస్వస్తే అన్నట్లు. మన కర్ణపాఠం ఉన్నప్పుడు ఆయన్ని తలుచుకుంటే అవేమీ లేని సమయంలో ఆయనే మనల్ని తలుచుకుంటాడని చెప్పుకుంటాం కదా. అలా శరీర విశ్లేషత్తళవం పొరుందు ఇరుందు, ఈ శరీరాన్ని ఈ జీవుడు ఎప్పుడు విడిచిపెడతాడో అప్పటి వరకు కాచుకొని ఉండి అంతిమ స్మృతి, చివరి దశలో ఏం చేయాలి? ఏ స్మృతి ఉండాలి మనకి? భగవత్ స్మరణ ఉండాలి, భగవన్నామస్మరణ చేయగలగాలి మనం. అలాంటి అంతిమ స్మృతి కానీ భక్తి కానీ వేళ పని కాదట. ఏం చేస్తాడు? అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతి అని చెప్పినట్టుగా నా భక్తుల్ని నేనే స్మరించుకుంటానండి అని చెప్పినట్లు తానే నిర్ణయిస్తూ వేళకేం కావాలో ఆయనే భావించుకొని పొడి తెరియాదపడి ఇరుక్కిర శతాధికయ్యాన నాడియాలే హార్దానుగృహీత ఎంగిరపడియే తాను కూడా కొండు పురప్పట్టు அந்த శరీర విశ్లేష సమయத்தில் ఇవన్ పట్ట క్లేశమెల్లాం తీరుంబడియాగా. అదిగో అన్ని అహంస్మరామి మద్భక్తం నయామి పరమాంగతి అన్నాడు కదా. అదే రీతిగా తానే వీళ్ళని భావిస్తాట. ఎలా ఉంటాడు ఈ జీవుడు? శరీరంలో చాలా నాడులు ఉంటాయి, అందులో ఈ సుషుమ్నా నాడేమిటో తెలుసుకోవటం కష్టం కదా. అలా దారి తెలియక పడి ఉన్నటువంటి ఈ జీవుడికి హార్దానుగృహీత ఎంగిరపడియే, అదిగో దాని యొక్క నాడి యొక్క మార్గాన్ని చూపిస్తూ తాను కూడా కొండు పొరపట్టు తాను కూడా ఉండి ఈ జీవుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి ఇదిగో బయలుదేరి బయటికి వచ్చి అంద శరీర విశ్లేష సమయத்தில் ఇవన్ పట్ట క్లేశమెల్లాం తీరుంబడియాగా, ఈ జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వచ్చే సమయంలో పడినటువంటి క్లేశమంతా కూడా తీరేటట్టుగా అవ్వళవిలే ஒரு పరమాత్మ ప్రవేశத்தை பண்ணுவித்து. అదిగో ఆ సమయంలో ஒரு పరమాత్మ ప్రవేశத்தை பண்ணுவித்து పరమాత్మ ఏం చేస్తాడు? சிறு பிரஜைகள் நொந்தால் தாயானவள் சிசிரோபచారం பண்ணுமா పోలే అవ్వళవిలే మేల్ వడి పోగైకు తరిపుండాంబడి పన్ని. ఆ సమయంలో ఈ సుషుమ్నా నాడి ద్వారా మార్గాన్ని చూపించు తానే పక్కన ఉండి చిన్న పిల్లలకి బాధ కలిగితే తల్లి ఏం చేస్తుంది? తనే దగ్గర ఉండి వాళ్ళకి ఉపచారాలన్నీ చేసినట్లుగా ఆ సమయంలో ఇదిగో ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఈ జీవుడు బయటపడే సమయంలో ఈ జీవుడు కలిగినటువంటి కష్టమంతా తీరేటట్లుగా ఏం చేస్తాడు? ఆయనే ఉపచారాలన్నీ చేసి అవ్వళవిలే మేల్ వజిపోగై కుదరిప్పు ఉండాంబడి పని. ఇదిగో మేల్ వజిపోగ పైకి వెళ్ళటానికి అంటే అర్చిరాది మార్గం ద్వారా వెళ్ళటానికి ధరిప్పు ఉండాంబడి పని
వీడికి ధరించి ఉండాలి కదా. ఇప్పటి వరకు ఇంత శ్రమ పడ్డాము అని ఈ శ్రమంతా ఏమీ లేనట్లుగా ఈ శ్రమంతా తొలగింపచేసి ధరించి ఉండేలాగా చేసి ఉయరుకొండు உடல் ஒழிய ஓடும் போது ஓடி உயர்வு என்ன தீர்ப்பான் ఎన్నిరపడియే ఉయరుకొండు ఉడల్ ఒడియ ఓడుంబోడు. అదిగో ఈ దేహాన్ని పొంది ఈ దేహాన్ని విడిచిపెట్టి ఈ జీవుడు వెళ్లే సమయంలో అదిగో సహకరించేటువంటి వాడు ఎండ తీర్ప ఉయర్వు ఎన్న తీర్ప కలిగినటువంటి శ్రమని తీర్చేటువంటి వాడు అని ఆడవాళ్ళు చెప్పినట్లుగా అప్పుడు సెన్రు వెళ్ళి మొగం కొడుతూ దర్శనమిచ్చి కర్మ సంబంధం అరచేదేయం విద్యా మహాత్మ్యత్తాలే విరజయ్యళవం సూక్ష్మ శరీరం నిప్పుంబడి పన్ని. అదిగో ఈ కర్మ సంబంధాన్ని తొలగింపచేసి విరజ దగ్గరికి చేరే వరకు కూడా సూక్ష్మ శరీరం ఉండేటట్లుగా చేసి అచ్చరాది గణంగలోడు ఒక్క ఆలిట్టిరాదే అచ్చరాది గణాలతో సమ అచ్చరాది గణంగలోడు ఒక్క ఆలిట్టిరాదే అంటే అచ్చరాది మార్గం ద్వారా తీసుకువెళ్ళేటువంటి వాళ్ళు ఆతివాహకులని ఉంటారు. వాళ్ళని పంపించకుండా నయామి ఎన్గిరపడి పొందింప చేస్తానని చెప్పినట్లుగా తానే వస్తాట స్వయంగా. మాధవన్ నందు ఉడయ్యా నడందాల్ ఎన్గిరా మాధవన్ నందు ఉడయ్యా నడందాల్ నాతో కలిసి నడిచాడండి అనేటట్లుగా కల్వన్ కొల్లిల్ పిరాట్టి అయిపోలే తన సిరగిల్ కీజే కొండు ఆ కల్వన్ కొల్లి నాయకుని ఎలాగైతే తన భుజాల కింద చేర్చుకొని రక్షించుకున్నాడో అలాగా ఒడిలుల్లారు శిరసావహి కుంబడి మార్గంలో ఉన్న వాళ్ళంతా తల వంచి నమస్కరించేటట్లుగా ఇవ్వరు గొల్లవత్తైకజిత్తు ఇక్కడ ఈ మధ్యలో ఉన్నవన్నీ అంటే విరజకి ఈవలో ఉన్నటువంటివన్నీ తొలగింపచేసి పరమపదత్తి లేకుండు పుక్కు పరమపదంలో చేర్చి స్వేన రూపేణ అభినిష్పద్యతే ఎంగిరపడియే స్వస్వరూప ప్రాప్తి పన్ని కొడుతూ స్వస్వరూపాన్ని కలిగింపచేసి స్వేన రూపేణ అభినిష్పద్యతే అంటే సమానమైన రూపాన్ని ఇస్తాడు కదా అక్కడికి వెళ్ళాక ఆ రూపాన్ని కలుగజేసి తన యొక్క స్వరూప ప్రాప్తి స్వరూప ప్రాప్తిని కలుగజేసి పిన్నయ్యం విడాదే విడిచిపెడతాడు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అప్పడ కూడా విడిచిపెట్టాడట. ఏం చేస్తాడు? విడాదే పాదోపదానమాగా తన తిరువడిగలికి జయిత్తుకొండు పాద ఉపదానంగా వీళ్ళని చేర్చుకొని తన తిరువడిగల కింద వీళ్ళని చేర్చుకొని ఇది దాన్యవనుక్కు ఉపకరిస్తానా ఇరుక్కై ఇది ఈ జీవుడికి ఆయన ఉపకరించడము అంటే ఉపకారకుడు అన్నారు కదా. ఏం చేస్తాడండి ఆయన ఉపకారకుడు అంటే ఇదిగో ఈ జీవుడు చివరి దశలో ఉన్న సమయంలో ఏం చేస్తాడు ఆయన? అంతిమ స్మృతి లేదు, భక్తి లేదు. అప్పుడు అంతిమ స్మృతిని కానీ భక్తిని కానీ చూడకుండా నేనే ఈ జీవుణ్ణి స్మరించుకుంటాను అని తానే స్మరించుకుంటూ వచ్చి ఈ జీవుడి దగ్గరికి వీడు ఈ జీవుడికి ఏ నాడి ద్వారా వందల కొలది నాళ్లు ఉంటాయి కనుక ఏ నాడి ద్వారా బయటికి వెళ్ళాలో తెలియక తికమకపడే దశలో ఆ నాడిని చూపించి తానే పక్కన ఉండి తానే ఈ జీవుడు ఈ శరీరం నుండి బయటకు వచ్చే సమయంలో పడేటువంటి క్లేశమంతా తీరేటట్లుగా తానే పక్కన ఉండి ఎలానంటే చంటి బిడ్డ వాడు బాధపడుతూ ఉన్న సమయంలో ఆ బాధ తీరేలాగా శిశిరోపచారాలు చల్లగా ఉపచారం చేస్తుంది కదా తల్లి. ఆ రీతిగా ఈ జీవుడికి ఉపచారాలు చేసి ఆ తర్వాత అదిగో అర్చరాది మార్గం ద్వారా విరజా నది వరకు కూడా సూక్ష్మ శరీరంతో తీసుకువెళ్ళి ఆ తర్వాత ఇవేమీ తనకి ప్రతిబంధకాలు కానట్లుగా వీటన్నిటిని తొలగింపచేసి ఇవన్నీ ఏదో ఆతివాహకుల్ని పంపించి చేస్తాడనుకుంటున్నారా? కాదు, తానే స్వయంగా వచ్చి ఈ జీవుని నడిపించుకుంటూ తీసుకువెళ్ళినటువంటి వాడు పరమపదానికి తీసుకువెళ్ళి తన పాదాల కింద చేర్చుకొని ఆ తర్వాత ఎలా చేర్చుకుంటాడయ్యా అంటే తన వెంటే ఉండి నడిపిస్తాడని ఆళ్వాళ్ళు చెప్పినట్టుగా కల్వన్కోల్ నాయకిని ఎలా తన భుజాల కింద చేర్చుకొని రక్షించాడో ఆ రీతిగా అన్నట్లుగా మార్గంలో ఉన్న వాళ్ళంతా కూడా వీళ్ళకి దాసవాలు చేసి శిరస్సు ఉంచి నమస్కరించేటట్లుగా ఈ జీవుని పరమపదానికి తీసుకువెళ్ళి
స్వస్వరూప ప్రాప్తిని ఇచ్చి ఆ తర్వాత కూడా విడిచిపెట్టకుండా తన పాదాల కింద చేర్చుకొని ఉండటం అనేటువంటిది ఇదుదాన్ ఇవక్కు ఉపకరిస్తానా ఇరుక్కై. ఇదండి పరమాత్మ మనకి ఉపకరించటము అంటే. అది కదా ఉపకరించడం అంటే. అన్నికే ఇంత చేశాడా, చేసి ఏమనుకుంటాట, ఏం చేశానని నా పని నేను చేసుకున్నాను అంటాట ఆయన. ఎందుకంటే తన పేరాగనై తిరుక్కుమ్మ హోపకారకనై, అదిగో అదేదో తనకే ఫలము. ఒక జీవుడికి చెయ్యవలసినటువంటివన్నీ చేసి దగ్గరే ఉండి తన పాదాల కింద చేర్చుకొని కైంకర్యాన్ని ఇచ్చే వరకు చేసి ఇది తను చేయాల్సినటువంటి కృత్యము అన్నట్లుగా తన పేరాగనై తిరుక్కుమ్మ హోపకారకనై, ఇది తనకే ఫలము. ఏమిటి ఫలము? ఎంతకాలం కృషి చేశాను వీడిలా, ఈ మార్గంలో నేను తీసుకొస్తానన్న మార్గంలో వీడు రావటానికి అంగీకారమే కదా మనం చూపించాల్సింది. ఆ అంగీకారానికే ఇంతకాలం పట్టింది అని ఇదేదో తనకి తాను చేసుకునేటువంటి ఉపకారం లాగా భావిస్తాట. ఎందుకని ఈ జీవుడేమనుకుంటాడు, నాకు ఎంతో ఉపకారం చేశాడని ఆయన అనుకుంటాడు. కానీ పరమాత్మ ఏమనుకుంటాడు, ఇది నాకు నేను చేసుకున్న ఉపకారం అనుకుంటాడు. ఎందుకు తనకు తాను చేసుకున్న ఉపకారం అనుకుంటాడు పరమాత్మ? ఈ జీవుడు భగవంతుడికి పరతంత్రుడు. పరతంత్రుడు అంటే ఆయనకే చెందినటువంటి వాడు, ఆయన అధీనంలో ఉన్నటువంటి వాడు, ఆయన వస్తువ కనుక నా వస్తువా ఇది, నా వస్తువుకు నాది అనుకున్నాను కనుక ఏం చేయాలో అది చేశాను, అది నేను ఇంకొకరికి చేసినటువంటి ఉపకారం కాదు కదా అని భావిస్తాట పరమాత్మ. అలా స్వేన రూపేణ అన్నికే తన్ పేరాగనై తిరుక్కుమ్మ హోపకారకనై సాయుధ్యం ప్రతిపన్నాయే ఇత్యాది తన్మై పెరుత్తి స్వస్వరూప ఆవిర్భావత్తై పిత్తు స్వస్వరూప ఆవిర్భావాన్ని కలుగజేసి చేసినటువంటి అప్పనై ఇది తన్నైవం చేతన నాగయ్యాలే ఉపకారమాగనే తిరుక్కుం. వీడు చైతన్యం కలిగిన చేతనుడు కనుక ఎంత ఉపకారం చేశాడు అని వీడు భావిస్తాడు. పారతంత్రెత్తాలే అవంతనక్కాగ చేయదానా ఇరుక్కుం. మనం పరతంత్రులుగా, ఆయన మనకి పరతంత్రుడుగా ఉంటాడు, మనం ఆయనకు పరతంత్రులుగా ఉంటాం కనుక అవన్ తనక్కాగా చేయదానా ఇరుక్కుం, ఆయన తన కోసం తానే చేసుకున్నాను అనుకుంటూ ఉంటాడు. తన్మైపెదత్త వల్లారై, ఇలాంటి పరమాత్మ యొక్క స్వాభావికమైన ఔదార్య గుణத்திலே ఈడుపట్టు అక్రమమాగప్పొగజుం అవరగల్, సహజమైనటువంటి ఔదార్య గుణంలో ఈడుపడి అక్రమంగా ఆయన్ని స్తోత్రం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తానహంజశత ఎన్ను తళ్ళు మధు ఎవన్ చేద కుత్తంగలై కండాగయ్యాలే ఔపాధికమిరే. ఏమండి, ఇంత ఉపకారకుడు అని చెబుతున్నారు కదా, తానహం ద్విషత క్రూరాన్ అని తానే చెప్పాడు కదా. ఇదిగో ద్వేషిస్తాడు. ఎవరిని ద్వేషిస్తాడు ఆయన? ఉండండి, తానహం ద్విషత క్రూరాన్ అని ఆయన కొంతమందిని ద్వేషిస్తాడు అని చెప్పారు కదండి. మరి ఆయన స్వభావం ఇది సహజమైన స్వభావం అంటారేమిటి? ఆయన ఉపకారం అని భావిస్తాడు అంటే ఏమిటా? తానహంజశత ఎన్ను తళ్ళు మధు అని తోసివేసేది ఎప్పుడట? క్షిపామి నక్షమామని ఇవన్ చేద కుత్తంగలే కండాగయ్యాలి. ఈ జీవుడు చేసిన దోషాలను చూసినప్పుడు ఇలా తోచిపడేస్తాడండి. అదేదో ఔపాధికం తెచ్చిపెట్టుకున్నటువంటి కోపమేనండి. ఆయన సహజమైన స్వభావం ఏమిటి? ఉపకారకుడుగా ఉండటమే. స్వాభావికమాన నిలయ్యావదు ఇప్పటి రక్షిక్కై, ఇలా సహజంగా ఉండేటువంటి స్వభావం ఇలా రక్షించడం. అది క్షిపామి నక్షమామి అని, ఇదో తానహం ద్విషత క్రూరానని శిక్షిస్తాను, తోసి పారేస్తాను అనేది అప్పటికప్పుడు తెచ్చుకునే ఔపాధిక స్వభావం అండి. అది సహజ స్వభావం కాదు. ఆయన సహజ స్వభావం ఏమిటి? ఇదిగో ఇదే, ఈ రీతిగా దేవుణ్ణి రక్షించడమే. పెదత్తుం అవరకండీర్, ఇలాంటి పరమాత్మ యొక్క స్వాభావికమైనటువంటి స్థితిని ఎవరైతే జల్పిస్తూ ఉంటారో అంతఃపుర వృత్తాంతం ఎవరగడుక్కు నిలమావదే ఎన్ను అవరగల్ విషయత్తిలే ఈడుపట్టు ఏత్తుం అవరగలకిడీర్. అదిగో అలాంటి ఆయన యొక్క స్వభావానికి ఈడుపడిపోయేటువంటి వాళ్ళని చూసి ఏమనుకుంటారట ఈ తర్వాత భాగవతోత్తములు? ఆయన యొక్క ఆంతరంగికమైన స్వభావం చక్కగా తెలుసుకున్నారే వీళ్ళకి అది స్వాధీనమైంది, ఎంత బాగా అనుభవిస్తున్నారు ఆ గుణాన్ని అని అవరగల్ విషయత్రే ఈడుపట్టు ఏత్తుం అవరగల్ కిరీర్.
వాళ్ళ విషయంలో ఈడుపడి స్తోత్రం చేసేటువంటి వాళ్ళు కదా. నన్మై పెరుతూ భాగవత శేషత్వ పర్యంతమాన భగవత్ శేషత్వ సంపత్తై ఉండాకి. అదిగో అలాంటి భాగవతులు ఏం చేస్తారు, మాకు భాగవత శేషత్వ పర్యంతమాన భగవత్ శేషత్వ సంపత్తని మాకు కలుగజేస్తారు. అంటే భగవత్ శేషత్వాన్ని కలుగజేస్తారు మనకి. అది ఎక్కడ వరకు ఉంటుంది, ఎక్కడ వరకు భగవత్ శేషత్వం అంటే భాగవత శేషత్వ పర్యంతం వరకు ఉన్నటువంటి భగవత్ శేషత్వాన్ని మాకు కలుగజేసి ఎమ్మైనాడు ఉయ్యకొల్గిన్న నంబరే నమకు అవన్ తిరువడిగడిల్ కైంకర్యத்தை యావదాత్మభావినర తక్కడవ విశ్వసనీయే. మాకు అలాంటి కైంకర్యాన్ని, ఆయనకు తిరువడిగళ్లలో కైంకర్యాన్ని యావదాత్మభావి, ఈ ఆత్మ ఉన్నంత వరకు కూడా నడతక్కడవ విశ్వసనీయ నడిచేటట్లుగా చేసేటువంటి విశ్వాస పాత్రులన్నీ వాళ్ళు. ఎవరంటే వాళ్ళు మొదలుగా ఎన్నుమా మన పూర్వాచార్యులు అంటున్నారు ఈ పాత్రలో. అంటే భగవంతుడి యొక్క ఉపకారాన్ని తలుచుకొని ఈడుపడేటువంటి వాళ్ళు. వాళ్ళని చూసి వీళ్ళు ఏమనుకుంటారు, అబ్బా భగవంతుడి యొక్క ఆంతరంగికమైన తత్వం ఎంత బాగా తెలుసుకున్నారని వీళ్ళు ఈడుపడిపోతూ ఉంటారు. అలా ఈడుపడిపోయినటువంటి భాగవతోత్తములే మాకు ఈ ఆత్మ ఉన్నంత వరకు కూడా ఆయన యొక్క తిరువడిగలలో కైంకర్యాన్ని అనుగ్రహించేటువంటి పరమ భాగవతోత్తములు వాళ్ళే మన పూర్వాచార్యులు అంటున్నారు ఈ పాత్రంలో ఆడవాళ్ళు. జన్మ జన్మాంతరం కాత్తు అడియార్களை கொண்டு போய் தன்மை பெருத்தி தன் தாழினைக்கு கொள்ளும் அப்பனை தொன்மை பிறத்த வல்லாரை பிறத்தும் அவர் கண்டீர் நன்மை பெருத்து எம்மை நாள் உய்ய கொள்கின்ற நம்பரே.